ఈ సీజన్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? వారి పేరు కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు కూడా వారి పేరు కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో మణికంఠ ఎవరిని నామినేట్ చేశాడు, ఎందుకు నామినేట్ చేశాడు తెలుసుకుందాం. మణికంఠ మొదటగా విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఎందుకు అంటే డే 1 విష్ణుప్రియ మణికంఠను నామినేట్ చేసింది. ఆ రోజు మణికంఠ నామినేట్ చేసిన విష్ణుప్రియ చెప్పిన రీజన్ ఏంటంటే, అక్కడ అబ్బాయిగా నువ్వు ఒక్కడివే కనబడ్డావు, అది మిగతా వాళ్ళంతా అమ్మాయిలు, అమ్మాయిల సైడ్ ఉండాలి ఒక అమ్మాయిగా, కాబట్టని నేను నిన్ను సెలెక్ట్ చేశాను నామినేషన్లో అని చెప్పింది. అదెందుకో మణికంఠకు నచ్చలేదు. అందువల్లే మణికంఠ అలా నామినేట్ చేయడం తప్పు, అబ్బాయిలకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని బారియర్స్ ఉంటాయి అని చెప్పి విష్ణుప్రియను నామినేషన్లో సెలెక్ట్ చేశాడు. మణికంఠ విష్ణుప్రియతో 3 days ట్రావెల్ చేసి తన ఎలా మాట్లాడుతుంది అన్న దాని గురించి అవగాహన తెచ్చుకొని విష్ణుప్రియని నామినేషన్ చేశాడు. ఈ నామినేషన్లో మణికంఠ ఎందుకు కొంచెం రాంగ్గా ఉన్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ మైండ్లో ఒకటి పెట్టుకొని ఒక ఆలోచన, ఎక్స్టర్నల్గా తనతో బాగుండడం అనేది రాంగ్, అలా ట్రావెల్ చేయడం కూడా రాంగ్. నీకు ఇంటర్నల్గా ఒక థాట్ బ్యాడ్ ఉన్నప్పుడు నువ్వు అక్కడ నుండి దూరంగా ఉండాలి. బట్ మణికంఠ మాత్రం విష్ణుప్రియతో ట్రావెల్ అవుతూ తన గురించి రాంగ్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేయడం అనేది చాలా రాంగ్.